హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాద్ స్పెషల్ టేస్టీ డెజర్ట్ కద్దు కా ఖీర్ని చూపించబోతున్నాను. పర్ఫెక్ట్ కొలతలతో అండ్ పక్కా మంచి టెక్చర్ అండ్ టేస్ట్ వచ్చే విధంగా చూపిస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను అనమాట. ఇంట్లో ఈ విధంగా నేను చెప్పిన కొలతలతో నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ బయట మీకు ఎక్కడైతే టేస్ట్ బాగుంటుంది అనిపించి మీరైతే తింటారో ఆ ఫీల్ ఖచ్చితంగా కలుగుతుంది. సో డెఫినెట్గా కద్దు కా ఖీర్ని ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా మీరు ముందుగానే చూడొచ్చు. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపిస్తున్నానండి. పాలు 1 లీటర్ వరకు తీసుకోవాలండి. కాజు ఒక 20 వరకు, బాదాం ఒక 20 వరకు తీసుకోవాలండి. సగ్గుబియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి తీసుకోవాలి. ఒక పావు కప్పు షుగర్ 1/3 కప్ తీసుకున్నానండి. తర్వాత ఒక హాఫ్ కేజీ వరకు నేను ఇక్కడ సొరకాయని తీసుకున్నానండి. ఇది పక్కన పెట్టేసి దీన్ని గ్రేట్ చేసుకోవాలి. సొరకాయకు పీల్ తీసుకోవాలండి. ఇలా పైన ఉండే చెక్కు మొత్తం తీసేసేయండి. మధ్యలో ఉండే విత్తనాలను కూడా తీసేసేయండి. తీసేసాక ఒకసారి సొరకాయని వాష్ చేసుకొని ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని సన్నగా తురుముకోవాలి. తురిమేటప్పుడు సన్నని హోల్స్ నుంచి కాకుండా ఇలా మీడియం సైజులో ఉండే హోల్స్లో నుంచి తురుముకోవాలి. ఇలా తురిమి పెట్టుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక మందపాటి కడాయిని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అవ్వగానే అందులో ఒక పావు కప్పు వరకు బాదం పలుకులు, కాజు పలుకులని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనము తురిమి పెట్టుకున్న సొరకాయ తురుమును ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి వేసాక ఫ్లేమ్ని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సొరకాయ తురుముని రోస్ట్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు నీతిలో ఫ్రై చేసుకుంటే సొరకాయలు ఉండే పచ్చిదనం అంతా పోతుంది. తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇందులోకి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. నుంచి పచ్చిదనం అంతా పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్లోకి ఫుల్గా వాటర్ తీసుకున్నానండి. అలా తీసుకున్న తర్వాత అందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 5 నిమిషాల పాటు మగ్గించండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోతుంది. అలాగే ఇందులో మనం వేసిన సొరకాయ తురుము కూడా చక్కగా ఉడికిపోతుందండి. ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి 1 లీటర్ దాకా చిక్కటి పాలను వేసుకోవాలి. ఇలా పాలు వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ పాలు పావు వంతు దగ్గర పడేంత వరకు మరిగించుకోండి. ఇక్కడ నేను 100 గ్రాముల వరకు పచ్చికోవాని తీసుకున్నానండి. పచ్చికోవా అవైలబుల్ లేకుంటే మీరు మిల్క్ పౌడర్ అయినా కండెన్స్డ్ మిల్క్నైనా యూస్ చేయొచ్చు. ఇప్పుడు సూపర్ మార్కెట్లో అందరికీ అవైలబుల్గా మనకు కండెన్స్డ్ మిల్క్ ఉంటుందండి. ఇక్కడ నేను పంచదారను 1/4 కప్పు వరకు తీసుకున్నానండి. మనకు పచ్చికోవాని తీసుకొని వేయడం వల్ల ఇందులో థిక్నెస్ వస్తుందండి. మంచి రుచి అండ్ టెక్స్చర్ కూడా బాగా వస్తుంది. ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ అండ్ కోవా వేయడం వల్ల ఖీర్కి మంచి రిచ్నెస్ని యాడ్ చేస్తాయండి. ఇవేమి లేకుంటే ఒట్టి పంచదారతో అయినా మనం ఖీర్ చేసుకోవచ్చు. బట్ ఆ రిచ్నెస్, ఆ టేస్ట్ అనేది రాదనమాట. సో మీ రుచి తగ్గట్టుగా స్వీట్నెస్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని 5 నిమిషాల పాటు మరిగించండి. 5 నిమిషాలకి ఇది కొంచెం థిక్గా అవుతుందన్నమాట. ఇక్కడ మనం ఫుడ్ కలర్ని యాడ్ చేయాలండి. ఎందుకంటే మనము చూసినా మనకు కద్దు ఖీర్ అనేది లైట్గా గ్రీన్ షేడ్లో కనబడుతుంది కదా. దాని కొరకు కొంచెంగా ఫుడ్ కలర్ని పాలల్లో యాడ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇది ఆప్షనల్ మాత్రమే, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి.
ఏమీ పర్వాలేదు. సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. ఇలాగ కలుపుతున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు పాలని బాగా మరిగించుకోవాలండి. అంటే కొంచెం పాలు మరుగుతున్నప్పుడు ఎడ్జ్‌లకు మీగడ అనేది వెళ్ళిపోతుంటుంది కదా, అప్పుడు ఈ మీగడని స్క్రేప్ చేసుకుంటూ ఇక కీర్లోకి కలుపుకుంటూ మనం బాయిల్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 నిమిషాల పాటు మరిగిస్తూ ఉండాలి. ఇక్కడ యాలకుల పొడిని సన్నగా పొడిలా చేసుకొని ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కీర్ అనేది ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మరిగించుకొని తర్వాత ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసుకొని, చూడండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసుకొని ఒక అరకప్పు వరకు వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ని ఎక్కువ వేయడం వల్ల మనకు కీర్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. మనం కీర్ తాగేటప్పుడు డ్రై ఫ్రూట్స్ పలుకులు అనేవి కీర్ తాగేటప్పుడు పంటికింటికి డ్రై ఫ్రూట్స్ వస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని దించేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడే తాగాలంటే తాగొచ్చు, లేదా కూల్గా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాలంటే దీన్ని కొంచెం లూజ్గా చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి ఇది టైట్గా అవుతుంది కాబట్టి కొంచెం లూజ్గా చేసుకోవాలి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చేసుకుంటే కద్దు కా కీర్ అనేది పర్ఫెక్ట్గా బయట కొన్నట్లు వస్తుందండి. అంతేనండి, కద్దు కీర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండ్ క్విక్గా చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా లేదా ఫ్రెండ్స్ వచ్చినా ఈజీగా ఇంట్లో ఒక సొరకాయ కానీ ఆనపకాయ కానీ ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు కూడా డెఫినెట్గా ఈ వీడియో చూసి ఎలా వచ్చిందో నాకు ట్రై చేసి చెప్పండి. తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా లైక్ చేస్తారు. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ కుకరీస్ కోసం కవితాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.